అభి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ కలకత్తా వైద్యురాలి హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఎందరో వైద్య విద్యార్థులు ఈరోజు తమ భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్వయంగా సుమోటో విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం హత్యాచార సంఘటన ఎలా జరిగింది, ఆ జరిగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కలకత్తా పోలీసులు కానీ ఎలా హ్యాండిల్ చేశారు అన్న విషయాన్ని పరిశీలిస్తే, ఎవరినో కాపాడడానికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కలకత్తా పోలీసులు కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా సరైన విధానాన్ని అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో నిర్దేశించిన విధానాలను కూడా పాటించకుండా నిర్లక్ష్యం చేశారనే మనకి అనిపిస్తోంది. ఆగస్టు 22 నాడు సుప్రీంకోర్టులో అటు సిబిఐ ఇటు కలకత్తా పోలీసులు ఈ మొత్తం వ్యవహారం మీద ఒక నివేదిక సమర్పించిన నాడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న జడ్జి, సీనియర్ జడ్జి జస్టిస్ పార్దీవాలా చెప్పిన ఒక మాట ఈ మొత్తం వ్యవహారంలో కలకత్తా పోలీసులు కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ ఏదో దాచిపెట్టడానికే ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తోందన్న విషయం మనకు అర్థమైపోతోంది. ఉదయం 6 గంటలకు సదరు యువ వైద్యురాలి డెడ్ బాడీని గమనిస్తే 6 గంటల నుండి 11 గంటల వరకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ మధ్య కాలంలో అక్కడికి ప్రిన్సిపాల్ చేరుకున్నారు. ప్రిన్సిపాల్ తో పాటు ఆ యువ వైద్యురాలి కొలీగ్స్ చేరుకున్నారు, మిగతా విద్యార్థులు చేరుకున్నారు. ముందుగా అది ఆత్మహత్య అని చెప్పినట్లు మనకి వార్తలు వచ్చి తల్లిదండ్రులు ధృవీకరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. ఏది ఏమైనప్పటికీ 11 గంటలకి పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తమ కేసు డైరీలో నమోదు చేశారు. అటు పిమ్మట 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ మొత్తం కేసులో జరిగిన సంఘటనా క్రమాన్ని మనం గమనిస్తే 11 గంటలకు కేసు డైరీలో నమోదు చేశామని కలకత్తా పోలీసులు చెప్పిన తర్వాత అది అనుమానాస్పద మృతి అని తేలిన తర్వాత వెంటనే పోలీసులు చేయాల్సిన ప్రాథమికమైన పని ఏమిటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ సంఘటనా స్థలంలో ఉన్న సాక్ష్యాలు చెడిపోకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి. సాక్ష్యాలను సేకరించడానికి అవసరమైన ఫోరెన్సిక్ టీంను అక్కడికి రప్పించాలి. కలకత్తా పోలీసులు ఇవేమీ చేయలేరు. 11 గంటల కేసు డైరీలో నమోదు చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ని పిలిచారు, పంచనామా లేదా ఇంక్వెస్ట్ ప్రొసీజర్ ని పూర్తి చేశారు. అటు పిమ్మట తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ చనిపోయిన విద్యార్థి యొక్క సహచరులు మిగతా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తే ఈ మొత్తం ప్రొసీజర్ ని వీడియోగ్రఫీ చేశారు. అటు పిమ్మట పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా ఆ యువతి మృతదేహాన్ని 10 గంటలకి దహనం కూడా చేసేశారు. అంటే క్రిమేట్ కూడా చేసేశారు. ఇది ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పోలీసులు వ్యవహరించిన తీరు. దీన్నే జస్టిస్ పార్దీవాలా, చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ మాట్లాడుతూ వాళ్ళ యొక్క 35 ఏళ్ల జ్యుడిషియల్ సర్వీస్ లో పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఇంతలా వైలేట్ చేసిన సంఘటన మొట్టమొదటిసారిగా చూస్తున్నామని చెప్పడం, బహిరంగ కోర్టులో చెప్పడం అంటేనే కలకత్తా పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారనే విషయం దేశం మొత్తం స్పష్టంగా చూసింది. ఇదంతా జరిగిన తర్వాత 11 గంటల 30 నిమిషాలకు కలకత్తా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఇటువంటి సంఘటనలను రెగ్యులర్ గా గమనించే సామాన్య ప్రజలు, అడ్వకేట్లు, జర్నలిస్టులు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఏదైనా ఒక సంఘటన జరగగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. హైదరాబాద్ లో జరిగిన సంఘటనలో కూడా, ఒక యువతి విషయంలో జరిగిన సంఘటనలో కూడా
ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనేది ఒక పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే ఆదేశాలు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఒక ఫిర్యాదు వస్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆ తర్వాత మిగతావన్నీ చేయాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంక్వెస్ట్ చేయడము, ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించడము, ఆ తర్వాత దహనం చేయడం, ఇవన్నీ కూడా టకటకటగా కలకత్తా పోలీసులు పూర్తి చేశారంటేనే సుప్రీంకోర్టు కూడా విస్మయం చెందింది. దీంతో ప్రపంచానికి పూర్తిగా అర్థమైపోయింది ఈ మొత్తం వ్యవహారంలో ఎవరినో కాపాడడానికి, ఏదో దాచిపెట్టడానికి కలకత్తా పోలీసులు ఇంత వేగంగా నిర్లక్ష్యంగా మొత్తం ప్రొసీజరల్ కోడ్ని పక్కన పెట్టేశారనే విషయం స్పష్టమైపోయింది. దీంతో ఈ కలకత్తా కేసు నిజంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క మెడకు చుట్టుకునింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి హోంమంత్రి, అంటే మమతా బెనర్జీ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆమె ఆరోగ్య శాఖ మంత్రి, ఆమె హోంమంత్రి కూడా. ఆమె కనుసన్నల్లో ఇదంతా జరగలేదంటే ఎవరు నమ్మరు. ఆమె కనుసన్నల్లోనే ఇంత ప్రొసీజరల్ వైలేట్ జరిగింది, తల్లిదండ్రులను బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు కప్పిపెట్టే ప్రయత్నము చేశారు. దీంతో మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము, కలకత్తా పోలీసులు ఏదో విషయాన్ని దాచిపెట్టడానికి, ఎవరో పెద్దలను కాపాడడానికి మాత్రమే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సగ్గుగా, నిర్లజ్జగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని వైలేట్ చేశారన్న విషయం సుప్రీంకోర్టు సమక్షంలో తేలిపోయింది. ఇంత జరిగినా కూడా మమతా బెనర్జీ తన వ్యవహార శైలి మార్చుకోలేదు సరికదా, ఎదురు దాడి చేస్తూ వస్తున్నారు. ఏ ఆరోగ్య శాఖ మంత్రి, ఏ హోంమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయితే ఆ వ్యక్తికి, ఆ సదరు యువతికి న్యాయం చేకూర్చాలనో ఆమెనే రోడ్డు మీదకు వచ్చి న్యాయం చేయాలని నిరసన ప్రదర్శన చేయడం, ఒక యువతి అసాధారణ పరిస్థితుల్లో చనిపోతే ఆమె పట్ల మమతా బెనర్జీ వైఖరి అది ఆమెను అవహేళన చేసేదిగా ఉంది తప్ప ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పదవులు నిర్వహిస్తున్న తీరులో లేదు. అంటే దీని అర్థం కలకత్తాలో జరుగుతున్న సంఘటనల పట్ల అక్కడి ప్రభుత్వం లేదా అక్కడ పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, ఎవరిని కాపాడదలుచుకున్నారన్న విషయం స్పష్టమైపోయింది. ఇందులో ఇప్పుడు పెద్దగా మాట్లాడాల్సిన అగత్యం లేదు. వారు ఏదో కాపాడాలని, ఏదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారనే విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ నిశితంగా అర్థమైంది. వైద్య విద్యార్థులు ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వాళ్లకు స్పష్టంగా అవగాహనలోకి వచ్చింది. ఇక సుప్రీంకోర్టే దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తుంది కాబట్టి ఆ సదరు యువతికి న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంది. అందరి కళ్ళు సుప్రీంకోర్టు మీద ఉంది. మరి సుప్రీంకోర్టు ఆ న్యాయాన్ని చేకూరుస్తుందా లేదా వేచి చూద్దాం.